అత్తలా గొంతు మార్చి మా అమ్మతో మాట్లాడతావా? వస్తే చిన్ని సచిని కడుపులో పుడతానే ఊరు చిన్నపోయిందట అత్త. అమ్మకు జ్వరం, నాయనకు జ్వరం, నాయనమ్మ ఏడుస్తాందట, తాత ముద్ద కూడా తింటలేడట. నేను గిట్ల లేనని బర్రె పాలు కూడా ఇత్తలేదట అత్త. ఫీల్ అయితే గీడ్నే ఉండాలా? ఇదేం లెక్క అత్త? నీ అత్త లెక్క నీకు అర్థం కాదు కానీ నువ్వు పోయి ఎగ్జామ్ రాయి. వాసన అదిరిపోయింది బావా. చిన్ని, మా అత్తలేని ఇంట్లో పెత్తనం నాదే. ఏ పెత్తడం లేదు పెనం లేదు, కూర్చొని తిను. రేపు మధ్యాహ్నం బుక్స్ వస్తాయి, అట్టలో వేసుకోవాలా. రేపు స్కూల్కి రెడీ అవ్వండి సరేనా? చిన్ని, మనలో మన మాట ఎట్లా భరిస్తున్నవే ఈ పొట్టి సచిన్ గాన్ని? తొడగొట్టినాం కదనే, తప్పదు. ఒసేయ్, నీ ఏజ్కి తగిన మాటలు మాట్లాడు. ఫాస్ట్గా తినండి సరేనా? సరే, ఏంటి స్పెషల్ బావా? ఇడ్లీ. ఇడ్లీయా? చిచి చిచి వ్యాక్. నాకు ఇడ్లీ అస్సలు పడదు. నోట్లో పెట్టుకుంటే వాంతకి నాలుక బయటికి వచ్చి పడుతుంది అనుకుంటా, అంత సయం. ఓవర్ యాక్షన్ చాలే గానీ తిను. సమస్యే లేదు, ఇడ్లీ తిననంటే తినను. ఒక రోజుకే ఇట్లంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయితే రోజు ఇడ్లీయే కదా వందనా? ఏంది రోజు ఇడ్లీయేనా? ఇడ్లీతోటి మనం పెట్టి రైన్ వెనకాల బావా చదువు చదువు అని సావగొట్టుడు కాదు, పిల్లలు తిండి కూడా పట్టించుకోవాలి. మనకి నచ్చింది మమ్మీ చెయ్యదు, తను చెయ్యాలనుకునేదే చేస్తుంది. తిను. చీ, దీనికన్నా వరంగల్ సెంట్రల్ జైలు మంచిది. సరే, అమ్మ వచ్చిన తర్వాత నేను మార్పిస్తాలే గాని తిని ఇంట్లోనే ఉండ్రి. బయటికి వెళ్ళాలనుకో కాలు ఎర్ర కొడతా. దొంగ సచ్చినోడా. చూడు వందనా, చూస్తున్నా ఏదో ఒక రోజు వీటి తాట తీస్తాగు. నీ అబ్బా. చూడండి పిల్లలు, నేను క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్తున్నా సరేనా? అదేంది మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి కదలద్దా, నువ్వెందుకు బయటికి పోతున్నావు? మీరు పిల్లలు ఓవర్ యాక్షన్ చేయకండి. నా మార్క్స్ లో సగం కాదు, ఆ సగంలో సగం అన్నా వస్తాయా? ఒరే పొట్టోడా, ప్రతిదీ మార్క్స్ కి లింక్ పెట్టకు కదా. నోరు మూసుకొని ఇడ్లీ తిను. కొడతా నీ పొట్టి సచిన్. హై, నేను క్రికెట్ ఆడొస్తా, మీరు ఇంట్లో ఉండండి అప్పుడు దాకా. అత్త పోరు కన్నా వీడి పోరు ఎక్కువైపోతుంది. సైకో సాలెగాడు. ఇక్కడనే చెప్పింది. ఇక్కడ వందన వాళ్ళ ఇల్లు ఎక్కడ? హలో, అది వందన ఇల్లు కాదు, మా ఇల్లు. అబ్బా, అదే మీ ఇల్లే. ఎక్కడ? అదిగో అక్కడ. ఆ కవర్లో ఏంది? వందనాకి స్నాక్స్. అయినా నువ్వెవరు అసలు? వందన కొత్త ఫ్రెండ్ని, ఒకటే స్కూల్, నిన్ననే జాయిన్ అయ్యాం. నువ్వెవరు? నేను వందనాకి బావని. అంటే ఆ టీచర్ వాళ్ళ కొడుకువా? అంటే ఆ చిన్న మెంటల్ నువ్వేనా? మెంటల్ గింటల్ అంటే మూతి పగులుది. నేను ఇవ్వను, వందనాకి. ఓవర్ యాక్షన్ చెయ్యకు. వామ్మో, వీడేంటి వీళ్ళ మమ్మీ కన్నా డేంజర్గా ఉన్నాడు. వామ్మో, దీని తల్లి ఇన్ని పుస్తకాలు ఎట్లా చదవాలనే? నువ్వు 7th, పర్లేదు. నేనేం పాపం చేసినానే? సెకండ్ క్లాస్కి వెళ్ళి బుక్సా? ఈ చదవడం గిడవడం పక్కన పెట్టి ఈ పుస్తకాలను ఏ సాంబార్లను పప్పులను గ్రైండర్ చేసుకొని తింటే చదువు వస్తే బాగుండు కదా. దేవుడు తల్టిగాలు అసలు తోడికే వస్తు చదువు వస్తుంది వాళ్ళకి, అందుకే వాళ్ళు అంటే చిల్ల సూపు. గందుకే చదువు చదువు అని మనల్ని నేర్పిస్తున్నాడుగా దేవుడు. పగబట్టిందిగా దేవుడు కాదే, మీ బావగాడు బకాసురుడు పందిగాడు. ఏమైందే? ఏమైందా? నీ కోసమని తెచ్చిన అప్పాలు, గారెలు, లడ్డూలు అన్నీ గుంజుకున్నాడు. అది కూడా లాగేసుకున్నాడా దొంగగాడిదా? లాగి కొట్టాల్సింది. సరే ఇడ్సై, మళ్ళొస్తా కదా, గప్పుడు పట్టుకొస్తలే.
వాడేమో క్రికెట్ ఆడడానికి పోయిండు, మనల్నేమో ఇల్లు దాటద్దు అన్నాడు కదా. ఏం చేద్దాం? ఎల్లుండి స్కూల్ స్టార్ట్ కదా, ఫేషియల్ చేసుకుందామా? ఏందే మస్తు పైసలు అవుతాయి. పైసలేడున్నాయి? అంత లేదు, మా అమ్మ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసింది. నాకు తెలుసు, నేను చేస్తా. ముగ్గురం చేసుకుందాం. అక్క నేను తెల్లగైతేనా? తెల్లగానే ఉన్నావు కదనే. ఇంకా తెల్ల అవుతానని. అయితావు. పసుపు ఫేస్ క్రీమ్ ఎక్కడుంది? అక్కడ. అబ్బా చల్లగా మంచిగా ఉంది కదా అక్క. అవుచిని గంటలో మిలమిల మెరిసిపోవాలి సుధా. మెర్సుడు కాదే, జిల్ జిల్ జిగేలు కొడతారు చూడు, గంట సేపు ఉంటే చాలు. జిగల్ జిగల్ అవుతావంటే గంట సేపు అయిందక్క, 2 గంటలైనా ఉంటాం. అవు సుధా. అవును వందన, మీ అత్తని పట్టుకొని గన్ని మాటలన్నా మనసులో పెట్టుకుంటదానే? మా అత్త ఎవరికి అర్థం కాదు, మా మామకు తప్ప. ఇగో పోయిన సంవత్సరం వచ్చింది చూడు సుస్వాగతం ప్రకాష్ రాజ్ సినిమా. నేను మోనార్క్ నన్ను ఎవరు మోసం చేయలేరని మా అత్త గాయం లెక్కనే. నీ అవ్వ నువ్వేమో బయట పడుతుంటివి, మా అవ్వనేమో గదే స్కూల్కి పోవాలని బెట్టు పెడితే ఇంకేవైతుందే నా బతుకు. అక్క మా అమ్మ పులిలక్క, మీరు బోల్లోకి వచ్చిళ్ళు, బయటికి పోలేరు, ఇక తప్పదు. ఇట్సుడో లవుడో కీడలే. కానీ సచ్చినోళ్ళకి ఇప్పుడు ఎందుకు భయం? తన్నులు ఎట్లనో తప్పినాయి కదా, తిందంపా. అక్క ఏదో కొరికినట్టు అవుతుంది. ఏం కాదే, ముఖానికి ఉన్న మట్టిని లాగేస్తుంది. ఇదే కరెక్ట్, విన్ని ఫుట్బాల్ ఆడుకుందాం. ఏంది రాక్షసులాగా ఉన్నారు దొంగ మొహల్లారా? భయపడ్డాడు. మాకు తెచ్చిన లడ్డు ఎందుకు లాక్కున్నావురా? పద్ది ఒక్కటి కొడతా. మా లడ్డులు ఎందుకు లాక్కున్నావురా? పోని పోండి, పోయి ముఖాలు కడుక్కోండి. నిజంగానే దెయ్యాలాగున్నారు. అవురా బావా, మావి దయ్యాల మొఖాలు అయితే నీది చుంచు మొహం రా. ఏడ్చినట్టుంది. నీకెందుకు రా, మా ఇష్టం. కొడతా. ఏయ్ సరే, అమ్మ వచ్చే టైం అయింది, పోయి ముఖాలు కడుక్కోండి. అమ్మనా? లేదనుకో చీపురు తిరిగేస్తుంది. అమ్మో, టీచర్ వస్తుందా? వచ్చేలోపు నేను వెళ్ళిపోతా. వందన నేను కొంచెం రంగు వచ్చిన కదనే. అవే సుధా, మస్తు రంగు వచ్చినాం. మీ అమ్మ ఇంట్లో లేనప్పుడు చెప్పే, గది గోర్లకి జుట్టుకి గదేదో చేస్తారు కదా, గది చేపించుకుందాం. సరే, నేను చెప్తా. బావా అన్నా అన్నా బావా లేవు. అన్నా బావా
భయపడుతుంది. నన్నే భయపెట్టిస్తారా పంది ఫెల్లోస్? సచ్చినోడా, నీకు 102 ఫీవర్ రాను, నీకు 120 రాను. చెత్త మొక్కపోడా, అట్లా భయపెట్టిస్తావరా? గుండె ఆగిపోయింది కదరా. మరి నన్ను భయపెట్టించినప్పుడు చెల్లుకు చెల్లు. చెల్లుకు చెల్లేందిరా చీపిరి మొక్కపోడా. నువ్వు చాటముఖం దానివి. నేను చాట మొహం అయితే నువ్వు తినేసి పడేసిన ఇస్తరాకు మొక్కపోడివి. ఇది ఛీ, తిట్లు రావట్లేదేంది? ఆగవే, రేపు ఎల్లుండి తిట్లు నేర్చుకొని మరీ తిడతా. అది సంగతి అర్థమైందా? నాతో పెట్టుకోకు చంటి, చిత్త కొడతా. ఏదో అత్త కొడుకని వదిలేస్తున్నా. ఎవరు కావాలి నీ మర్యాద? మీ ముగ్గురికి చెప్తా, స్కూల్లో పని బాగుంటుంది. అరే అన్న, మమ్మీ డాడీ ఇంకా రాలేదేంటి? నాతో మాట్లాడకండి మీ ఇద్దరు. నీతో ఎవరు మాట్లాడిండ్రా? నీకు తెలుసు కదా, చెప్పు. చుంచు మొహం దానా, గొంతు లేపితే నీ జుట్టు కత్తరిస్తా. వందన, ఏదో ఒకటి చేయాలి, వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు. కర్రీ కలుపుకో బావా. కారం కారం మంచిదే. కారం 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 కారం. అయ్యో అన్న, అయ్యో అన్న. కారం కారం కారం. ఏమైంది బావా? ఏమైందన్నా? కారం కారం. అయ్యయ్యో. బావా, వాటర్ కావాలా? ఆ వాటర్ తీసుకురా, తొందరగా తీసుకురా, తొందరగా. చిన్ని కారం. అయ్యో కారం. కారం. యా. అయ్యయ్యో బావా, నీళ్ళు పడిపోయినాయి. కారం. అమ్మా, అయ్యో బావా, నాకు కూడా జరంట. చక్కెర ఇవ్వ, మండుతుంది. మండుతుందా? అవునవును, మండుతుంది. అమ్మా,
దెబ్బకి దెబ్బ. అదిపోయింది వందన. పొట్టోనికి సినిమా కనిపించింది. నా జోలికి వస్తే ఇట్లనే ఉంటది. అవునే, ఇన్ని రోజులు ఎక్కడ ఏడిపించినో తెలుసా? ఎన్ని పనులు చేయించినో తెలుసా? సమస్యే లేదు, ఎవరి పనులు ఆలే చేసుకోవాలి. అవును వందన, నువ్వు నాకు తోడున్నావు. ఇంకా మన ఆటలు కట్టు. బావా ఏంది, ఏం మాట్లాడట్లేదు? వందన, నువ్వు కర్రీలో కారం కలిపావా? అయ్యో బాబోయ్ బావా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వంటే నాకు హడల్. చూడు, కాలు చేతులు వణుకుతున్నాయి. అవునా చంటి, నువ్వంటే వందనకి మస్తు భయం తెలుసా? పాపం. ఆ భయంని అలానే ఉండనిచ్చుకోండి, ఓకేనా? నాతో గేమ్స్ ఆడకండి. అమ్మనుకో క్షమిస్తుంది, నేను అస్సలు క్షమించా. తొక్కి పడేస్తా. అవు బావా, నువ్వు మాకు హీరో. నువ్వు తిట్టినా కొట్టినా మేము పడతాం. అవుచిని ఏమంటావు? ఏదో తేడా ఉంది దీని వాదకము. సరే బావా, మేము వెళ్తున్నాం. సరే సరే, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రేపు 6ంటికి లేపుతా, సరేనా? ఫస్ట్ డే స్కూల్. అమ్మ వాళ్ళు 12కి వస్తారు. నేను నైట్ లేసి డోర్ తీస్తా. సరే బావా. వందనా, ఆగవే. నా స్కూల్ డ్రెస్ ఐరన్ చేయి. ఏ చిన్ని, నా షూ పాలిష్ చేయి. తీసుకొని వెళ్ళండి. పొగరు చూడు. చెయ్యకపోతే రేపు స్కూల్లో సినిమా చూపిస్తా. పూర్ స్టూడెంట్ లిస్టులో 2 వేస్తాను. అందరి ముందు మార్క్ లిస్ట్ చదువుతాను. సచ్చాడు. వెళ్ళండి. వెళ్ళొస్తాం బావా, పద. దొంగ మొక్కపోడు. ఇంట్లో ఏం పని చేయను నాతో ఇన్ని పనులు చేపిస్తున్నాడు. నీకు హైరన్ పర్లేదు, చెత్తగాడు నన్ను షూ పాలిష్ చేయమన్నాడు. కారంతో కొట్టినా వీటి కొవ్వు తగ్గలేదు. ఏదో ఒకటి చేయాలి ఇడ్ని. అరే పుట్టి సచిన్, ఎందుకురా నీకు అంత పొగరు? లాగి పెట్టి కొడితే భూమి లోపలికి పాతుకుపోతావు. బుడంకాయగా చదువు వస్తుంది పొగరు కదా నీకు. తొక్కలో చదివి పొడిచేదేంద్రా? అరే బామర్ది, వీడు నాకు బావ కదా. ఒరే బావగా, ఇస్త్రీ నీ షర్ట్కి కాదురా, నిన్ను చేస్తా. దొంగ మొక్కపోడా, పిల్లల చేతిలో ఐస్ క్రీమ్ ఎత్తుకుపోయాడా. పోరి, నేను నీకంటే ముందు పుట్టిన. నీలాంటి అవులగాలని ఎంతమందిని చూసుంటా. పోయి బ్యాగ్ లోపల పెట్టుపో. గిదేందత్తా, పాస్ అయితే పంపుతా అంటివి? మా అమ్మ చెప్పింది కదా నీకు. నాతో కథలు పడుతున్నావా అని? మీ అమ్మ నాకు ఫోన్ చేసిందా అని? చంటి,